హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. మీకు తమ్నైల్ చూడగానే అర్థమైంది కదా, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. ఏం లేదండి, మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా మేము ఈరోజు వచ్చేసి ఆధార్ సెంటర్కి వెళ్ళామండి. కొంచెం అడ్రస్ అవి చేంజ్ చేయించుకోవాలని చెప్పి. అంటే నాదే అనమాట, నాది మా అమ్మ వాళ్ళది ఉంది అడ్రస్, అందుకు అది చేంజ్ చేయించుకుందామని చెప్పి వెళ్ళాము. వెళ్తే కన్నా అక్కడ అన్నారు, ఇది ఆంధ్ర ఉంది కదా, మీకు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది, అక్కడే చేయించుకోండి అని చెప్పి చెప్పారు. సో వెళ్ళిన వర్క్ అయితే కాలేదు. అందుకని అక్కడ దగ్గరలోనే పార్క్ ఉందన్నమాట, అందుకని పార్క్ అయితే వచ్చేసాము. అందుకే అన్నాను, అంటే ఒకటి అనుకొని ఇంకొక దానికైతే వచ్చేసాము. ఇది పార్కు కొత్తగా కట్టారంట, మా హస్బెండ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూసారు. సో ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సరే చూద్దాం ఎలా ఉందో, లోపల బాగుంది అంటున్నారు అని చెప్పి లోపలికైతే వచ్చాం. దీనికైతే ఎంట్రీ టికెట్ ఉంది. చిన్నపిల్లలకైతే 5 రూపీస్, పెద్దవాళ్ళకైతే 10 రూపీస్ తీసుకున్నారు. ఫస్ట్లో అంతా బాగుంది, ఎంట్రన్స్ అంతా చూసారు కదా, మొత్తం చెట్లు అంతా కూడా చాలా లుక్ ఉంది, బాగుంది చూడడానికి. సరే అని చెప్పి ఇంకా వీడియో అయితే సరే వీడియో తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాను. చూసారా చాలా బాగుంది. కాకపోతే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అని జరుగుతూ ఉంది. అలాగే కొంచెం వరకే బాగుంది, ఆ తర్వాత అటు సైడ్ అటు పక్క వచ్చేసి మరీ అంత చెట్లు అంతా ఏం లేవు. స్టార్టింగ్లోనే ఎక్కువ చెట్లు వేసేసారు. సో చూడ్డానికి అయితే బాగుంది కూర్చోడానికి. అలాగే ఇక్కడ జాగింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు. మంత్లీ అనుకుంటా, మంత్లీ పేమెంట్ కట్టేం చేస్తున్నారు. ఇది నాకు బాగా నచ్చింది. ఈ చెట్టు కింద కూర్చొని మంచిగా బతకని వేయచ్చు. నాకైతే అంటే ఫ్రెండ్స్ అందరూ అలా వెళ్ళినప్పుడు మంచిగా ఉంది కూర్చోవడానికి. నాకైతే బాగా నచ్చింది. మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇక్కడ. ఈ పార్క్ ఎక్కడుంది అంటే కనుక కొంచెం సెంట్రల్ జైలు, ఈసీఐల దగ్గర, చెర్లపల్లి తెలుసు కదా, చెర్లపల్లి సెంట్రల్ జైలు దగ్గర ఉంటుంది. బాగుంది పార్క్ అంతా కూడా మంచిగానే. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో నేను ఇక్కడ వీడియో తీసుకుంటా అంటే మా హస్బెండ్ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. నువ్వేమన్నా వీడియోస్ తీసుకో, నేనైతే మొత్తం తిరిగేసి వస్తా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉన్నా. బాగున్నాయి ఇక్కడ చెట్లు ఉన్న చోట, మంచిగా ఫొటోస్ తీసుకున్నా, అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ ఒకటి ఫౌంటైన్ లాగా ఉంది. సో అందుకని వెళ్దాం రా అని చెప్పి పిలుచుకొని వెళ్తున్నా. వాటరు రొటేట్ అవుతూ ఉంటాయి చూసారా, వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. సో అవే రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటరు చూపిస్తాను. ఇదా ఇక్కడ పైప్స్ ఇవన్నీ పెట్టారు కదా, అవే రొటేట్ అవుతూ ఉంటాయి వాటర్. బాగుంది చూడ్డానికైతే, లుక్ బాగుంది. ఎవరన్నా నియర్ బై ఉంటే వెళ్ళండి, బాగానే ఉంది. అంటే పిల్లలకి వీకెండ్ అప్పుడు కొంచెం సాటర్డే సండే వస్తుంది కదా, వాళ్ళకు కూడా కొంచెం మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ ఇట్లా బయటికి తీసుకొని వెళ్తే కనుక వాళ్ళకి కొంచెం ఫ్రెష్ ఎయిర్ అనేది దొరుకుతుంది. సో ఇవే వాటర్ అంతా రొటేట్ అవుతూ ఉన్నాయి. ఇవే దీన్ని కొంచెము ఇంకా నీట్గా చేయలేదు, కొంచెం నీట్గా చేస్తే బాగుండిందో. ఏదో గుట్టలోకి అట్లా వెళ్ళిపోతున్నట్టుంది. అదిగో అక్కడ వచ్చేసి మొత్తం పిల్లలు ఆడుకునేదానికి ఉన్నాయి. ఎక్కువ మంది మేము వెళ్ళింది కూడా వీక్ డేసే అయినా కూడా ఏమో ఎక్కువ మంది అయితే రాలేదు. మేబీ ఎవరికి తెలియదు అనుకుంటా, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే ఎక్కువ మంది అయితే రాలేదు. కాకపోతే ఇది టైమింగ్స్ కూడా మరి మార్నింగ్ అయితే లేదు, ఈవినింగ్ వచ్చేసి 4:30 నుంచి ఉందంట. 4:30 to 8 వరకేమో చెప్పారు. సో
4కి వచ్చి కూడా వెయిట్ చేసాము. 4 నుంచి వెయిట్ చేస్తే ఇక్కడ అడిగితే 4:30కి ఓపెన్ అని చెప్పారు. సో, మళ్ళీ వెళ్ళి 4:30కి వచ్చాము మేమైతే. సో, అలా కొందరికి టైమింగ్స్ కూడా తెలియక చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మేము వచ్చేసరికి కూడా. వాళ్ళేమి బోర్డ్ కానీ అట్లా ఏం కూడా పెట్టలేదు టైమింగ్స్. అడిగితే గనక చెప్పారు 4:30-8 అని. కానీ ఆ టైం వరకు అంటే దోమలైతే విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా కుడుతున్నాయి ఈ టైం అయినా. మేము వచ్చింది 4:30కి. 4:30కైనా దోమలు మాత్రం బాగా కుడుతున్నాయి. ఇది. పిల్లలంతా ఆడుకోవడానికైతే మంచిగానే ఉన్నాయి. అందరూ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది పార్క్ అయితే. ఇక్కడ అటు సైడ్ అంతా ఇంకా జాగింగ్ చేసేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు అవన్నీ ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇక్కడ ఎక్కువసేపు కూడా అయితే ఏం లేము. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అట్లా ఉంటాము. మంచిగా ఉన్న చోట ఫొటోస్ అయితే తీసుకొని పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసేసి కొద్దిసేపు అక్కడక్కడ బెంచెస్ ఉన్నాయి. మంచిగా ఉన్నింది క్లైమేట్. కూర్చొని వచ్చేసాం. పైగా దోమలు చెప్పా కదా బాగా కుడుతున్నాయి. ఇంకా అందుకే ఎక్కువసేపు కూడా ఉండాలనిపించలేదు. అందుకే జస్ట్ అలా తిరిగేసి ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఏదో వేరే పని మీద వెళ్ళి సరే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎలా ఉందో ఏంటో అని చెప్పి లోపలికి పిలుచుకొని వెళ్ళాడు మా హస్బెండ్. అంతా చూసేసాం. బాగుంది. ఈ ఫౌంటైన్ కానీ చెట్లు, కొన్ని చెట్లు అయితే అంబ్రెల్లా లాగా చాలా బాగుంది. అందుకే కొన్ని చోట్ల అయితే ఫొటోస్ తీసేసుకున్నాము. మంచిగానే ఉంది కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో. కాకపోతే చిన్న పార్కు, ఎక్కువ టైం స్పెండ్ చేసే అంత ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇది చూసారా డస్ట్బిన్. ఫస్ట్ చూసి నేను సిమెంట్ది అనుకున్నా కానీ సిమెంట్ది కాదు, ప్లాస్టిక్ దానికి అలా చేశారు వాళ్ళు సిమెంట్ లుక్ వచ్చేలాగా. అది బాగుంది అనిపించింది డస్ట్బిన్ చూస్తే. ఫస్ట్ ఏంటి సిమెంట్ది అనుకున్నా నేనైతే. సో ఇక్కడ ఫౌంటైన్ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అందుకే మేము కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. చాలా బాగుంది ఫౌంటైన్ కూడా చూడడానికి. కొంచెం పిల్లలు అందుకు కూడా బాగా వాటర్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా కొద్దిసేపు అలా చూసి ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇదైతే చెట్టు నిజంగా దూరం నుండి చూస్తే అచ్చం అంబ్రిలా లాగే ఉంది. అందుకని ఆ అంబ్రిలా కాడ ఆ చెట్టు కింద అంబ్రిలా లాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కొన్ని మంచిగా ఉన్నాయి అనిపించింది. చాలా బాగున్నాయి. ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళి రండి, ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.